మావా మావా అయ్య బాబాయ్ అల్లుడు వచ్చేట్టున్నాడండి ఈ టైంలో వచ్చాడండి ఈ బానిస బతుకు చూస్తే నా పడిపోతే మావా బయటికి రాహే నీ అల్లుడు వచ్చాడు ఊరు నుంచి మావా ఎలా ఉన్నావు అల్లుడు? నా సంగతి ఏమో గానీ నువ్వేంటి మావా తెలుగు సినిమాలో బొంబాయి హీరోయిన్లో తలతలాడిపోతున్నావు. మరేమనుకున్నావు? ఒకప్పుడు కింగ్ అంటే అందరికి నాగార్జున గుర్తొచ్చేవాడు, ఇప్పుడు నేను గుర్తొస్తున్నా. అవునా? సూపర్ హే. ఏదేమైనా కొద్ది గ్లామర్ కూడా పెంచామా. మరేమనుకున్నావురా? ఈ ప్రపంచంలో అందంగా ఉండేవి రెండే రెండు, ఒకటి చందమామ, రెండు నీ మామ. అబ్బా ఇల్లరికం వచ్చిన తర్వాత మాటగారిగా కూడా మారిపోయావు. మాటగారిగా కాదు, బేకారిగా మారిపోయాను. నీకేం తెలుసు? అవును మావా, మనలో మనమాట. అత్తమ్మ నువ్వు ఏ రోజైనా కొట్టావా? కొట్టావా? ఏ రోజైనా. నిన్ననే కాఫీ తేవడం 2 నిమిషాలు లేట్ అయిందని కుక్కను కొట్టా. మొన్నటికి మొన్న 2 సార్లు కాలింగ్ బెల్ల కొట్టినా తలుపు తీయలేదని తల తీసి తలుపుకి పటా పటా కొట్టా. అంతెందుకురా, నిన్న రాత్రి నా బట్టలు ఐరన్ చేయలేదని ఐరన్ బాక్స్ పెట్టి కాల్చా. ఇంకా చెప్పాలంటే ఇక చాలు, నీ మాటలు వింటుంటే ఇల్లరిక పల్లులందరికీ టార్చ్ బేరల్లా కనిపిస్తున్నావు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ లోకంలో అందరికీ 4 దిక్కులు ఉంటాయి, కానీ ఇంట్లో ఒకే ఒక దిక్కు ఉంటుంది, అది నేనే. అవునా? ఏంట్రా అవునా అని అంత అనుమానంగా అన్నావు? అంటే ఇల్లరిక పల్లుడు మరీ ఇంత ఇదిగా ఉన్నాడంటే వినడానికి బాగుంది కానీ నమ్మడానికి కొద్ది కష్టంగా ఉంది. అమ్మని అమ్మ, ఇప్పుడు వీడికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు నన్ను దేవుడే కాపాడాలి. అల్లుడు అల్లుడు, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే అని నువ్వు నమ్మాలి, అంతే కదా? అంతే. ఇప్పుడు మా మావ వస్తాడు, వాడితో నేను అలా చెడుగుడు ఆడతానో చూడు. అల్లుడు 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 రాయ్, సింహాన్ని ఎదురుగా పెట్టుకుని అలా అరుస్తామంటరా అడ్డగాడిద. ఒరే, ఇప్పుడు పువ్వులు పుట్టి సువాసనిస్తాయి, సూర్యుడు పుట్టి కాంతినిస్తాడు, చంద్రుడు పుట్టి వెన్నెల్లిస్తాడు. నువ్వేమిస్తున్నావురా? అసలు నువ్వెందుకు పుట్టావురా? ఏం పీకడానికి పుట్టావురా అడ్డగాడిద? మావా నువ్వు అంతలా తిరుగుతున్నావు, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడే. అదే వాడికి వినపడితే కదా. అదేరా, వాడికి వినిపించినట్టే ఉంటాడు. ఎందుకలా? ఎందుకంటే మనమంటే మావా నువ్వు ఇంట్లో కింగు అని ఇప్పుడు నాకు అర్థమైపోయింది మావా. ఈ క్షణాన నువ్వు నాకు రాజులా కనపడట్లేదు, మరి మహారాజులా కనపడుతున్నావు మావా. అమ్మా మామా, ఇదంతా విన్న తర్వాత నేను కూడా అర్జెంట్ గా పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోతాను. ఎందుకు మావా? నేను ఇల్లరికం వెళ్ళి రాజులా బతకడం నీకు ఇష్టం లేదా? రాజులా బతుకుతావా పిచ్చలుడు? ఈ రాజు కథ వినకుండా బాధ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం ఆలోచిస్తున్నావు మావా? ఏం లేదురా, నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, బెడ్రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకేం కావాలన్నా సరే ఈ పనేడు అదే పనుల చేత పంపిస్తా. బెడ్రూమ్ లోంచి మాత్రం బయటికి రాకు. బెడ్రూమ్ లోంచి మాత్రం బయటికి రాకూడదా? ఎందుకు మావా? అది నువ్వు నాకు ఇచ్చే మర్యాద కాదు. బయటికి వస్తే నా బతుకు ఎక్కడ బయట పడిపోతుంది అన్న బాధ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. పనుల చేత అన్ని పంపిస్తాను. ఇదిగో బయటికి మాత్రం రాకు. మర్యాద మర్యాద. రాను రాను. అమ్మయ్యా, బాగా మేనేజ్ చేశాను. నువ్వేంట్రా గడబొంగులాగా అలా నిలబడున్నావు? ఏదో కనపడదు వినపడదు. అయ్యి బాబోయ్, ఈ బ్రహ్మరాక్షసు వచ్చి టైం అయిపోయింది. అన్ని డ్రెస్లో చూసిందనుకో అడ్డంగా నరికేస్తుంది. డ్రెస్ చేంజ్. అబ్బా, ఇంకెవరికి ఏ అనుమానం రాదు. ఎక్కడ చచ్చాడు వీడు? కనిపించావడం. ఏం చేస్తున్నారు అక్కడ? నీకోసమే ఎదురు చూస్తున్నాను బంగారం. కొంచెం ఎక్కువైనట్టుంది, తగ్గించు. సర్లే గాని బయట బాగా తిరిగి అలసిపోయాను, కాఫీ పెట్టేశా.
వెన్నీళ్ళు రెడీ చేసా, బట్టలు ఉతికేసా, మా నాన్న నరికేసా, జోక్ చేసా. నీ జోక్ ఏం బాగలేదు. నువ్వు నాకు నచ్చలేదు, కాపురం చేయట్లేదా? ఏంటి లోపల కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదే, ఇదిగో ఇట్రా కూర్చో. దా నేను కూడా కూర్చుంటానే. ఏంటి అలా చూస్తున్నావు? దీన్ని కాళ్ళు పట్టడం అంటారు. అడిగినప్పుడు చేస్తే కాళ్ళు పట్టడం అంటారు, అడగకుండా చేస్తే కాక పట్టడం అంటారు. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. నీలో నాకు నచ్చింది ఇదేనే, టీజర్ చూడకుండానే సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తా. సో దాపి పాయింట్కి రా, లేదంటే పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి పేల్చి పడేస్తా. అమ్మో అంత పని మాత్రం చేయకే. ఏమీ లేదే, ఊరు నుంచి మా అల్లుడు వచ్చాడు, 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అంటే ఈ 2 రోజులు వాడి ముందు నీ దగ్గర భయపడుతున్నట్టు నటించాలా? ఈ కథలన్నీ నా వల్ల కాదు. అబ్బే అవన్నీ ఏం అవసరం లేదే, వాడిని ఇక్కడ 2 రోజులు వండిస్తే చాలు, వాడి వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. సర్లే, ఓన్లీ 2 days. 2 days తర్వాత నేనే మెడపెట్టుకొని బయటికి గంటేస్తా. వాడినా కాదు నిన్ను. జాగ్రత్త. దేవుడా. కాఫీ. అల్లుడు ఏంటో ఏదో బతుకు, పెళ్ళానికి జాలి లేదు, మా మామ వినపడదు, అల్లుడికి నిజం తెలియదు. ముందుంది నా ముసలి పండుగ.